ఈ మంచి ఆరాధన సమయాన్ని మనకు అనుగ్రహించినటువంటి మనల్ని కన్న తండ్రి అయిన దేవునికి మన సంఘంలో క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కొరింథీ సంఘము ఎలా ఏర్పడిందో చూశారు. కొరింథీ సంఘము ఎప్పుడు స్థాపించబడిందో చూశారు. అసలు ఈ కొరింథీ సంఘాన్ని ఎవరు స్థాపించారో చూశారు. ఆ కొరింథీ సంఘంలో స్థాపించి వచ్చేసిన తర్వాత దాన్ని ఎవరు కాపాడారో చూశారు. గుర్తుందనైనా ఎప్పుడు స్థాపించారు, ఎవరు స్థాపించారు, ఎవరు నడిపించారో చూసారు. అంతవరకు మీరు చూశారు. ఇప్పుడు కొరింథీ సంఘము అసలు ఏర్పడడానికి గల కారణము ఎవరు? సంఘం ఏర్పడడానికి ఎవరు ఈ కారకులు? బాబా, కొరింథీలో సంఘం ఏర్పడడానికి కారణము ఎవరు? ఏది? ఆ కారణమే నువ్వై ఉన్నావా? ఆ కారణమే ఎవరై ఉన్నారాడా? ఇదిగో పలానా ప్రాంతాలలో లేదా పలానా ఊరిలో సంఘం ఏర్పడడానికి కారణము నేనే ఉందునా? అయ్యా, ఎంత బాగుంటుందో చెప్పండి. నాన్న, ఎట్టో ఒకటి సంఘానికి వచ్చి వెళ్ళిపోవచ్చు నాన్న. కొంతమంది అలిగి వచ్చేవాళ్ళు, కొంతమంది రోషంతో వచ్చేవాళ్ళు, కొంతమంది కోపముతో వచ్చేవాళ్ళు చూసారా. కొంతమంది బాధ తట్టుకోలేక ఓ రా రా అంటున్నాడని అట్లాగూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్దేశాలతో వచ్చి వెళ్ళిపోతున్నారు. సరే, అవి కాదు నైనా, దేవుడు దాన్నే చూస్తాడు. నువ్వు ఎవరి కొరకు వస్తున్నావు, దేని కొరకు వస్తున్నావు అని. నేనంటున్నది వాటి కొరకు రాకండి. అసలు మీరు రావాల్సింది దేవుని కొరకు. ఇక్కడికి వచ్చి ఎవడి మీద అలిగేది ఏంది అని నాకే అర్థం కాదు. ఎవరి మీద కోపంతో నువ్వు ఉండడం ఏంటి? ఎవరి కొరకు రోషంతో నువ్వు చేయడం ఏంటి? అస్సలు అది కాదు. నీ దేవుడు నిన్ను ఎందుకు పట్టుకున్నాడో, నీ దేవుడు నిన్నెందుకు పిలుచుకున్నాడో, రక్షణ సువార్త అన్నటువంటి ద్వారా నిన్నెట్ట ఆకర్షించుకున్నాడో దానికి న్యాయం చేయి. అప్పుడు ఇవన్నీ కనపడవు. వాడిట్టన్నాడు, ఈమెట్టన్నది, ఈయన కొరకు నేను రావటం లేదు, ఇవన్నీ నీకు అస్సలు కనిపించదు. నీకు ఒకే లక్ష్యం కనిపిస్తుంది. నిన్నెందుకు దేవుడు ఆకర్షించాడు, నేను దేనికి కారణమై ఉన్నాను, ఏం చూసుంటాడు దేవుడు నాలో, అసలు నన్నే ఎందుకు పుట్టించుకున్నాడు. ఒకసారి ఆ మాట చూస్తే ఎక్కడో తాకుతుంది నాయన. పౌలు గారు అలా 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 ఆలోచించారు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. నైనా ఈ మాట నేను చెప్పానే, ఆ స్ఫూర్తితో చదవండి. చూడు ఎట్టుందైనా చదువునా. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను అంటే ఎవరైనా, అదే ఎవరైనా, ఎవరు రాసింది? ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరు? పౌలు గారు. ఎవరితో? గట్టిగా, గలతీ సంఘము ఉన్న వారితో. ఇప్పుడు చెప్పునైనా నువ్వు కూడా ఇట్లాగే ఎంత ఫీల్ ఉందో చూడు. అక్కడ ఏమంటున్నాడు చూడైనా, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని, తల్లి గర్భములో పిండంగా పడింది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. బాబా బాబా, ఎక్కడ పిలిచాడట నైనా? అది చదివితేనే చెప్తారు మీరు. కొంచెం మనసు పెట్టి చదవండి. అంటే నిన్ను ఎక్కడ పిలుచుకున్నాడు? ఇక్కడ సువార్త వాళ్ళని పిలిచిన సంఘంలోకి. చూసారా, ఇక్కడ తల్లి గర్భంలోనే పిలిచేసుకున్నాడట నిన్ను. అంటే తల్లి గర్భంలో పెరగడం ఏంటి సార్ అంటే, తల్లి గర్భంలో నీతో పాటు 1,000,000 మంది వచ్చినారు.
వాళ్ళకి ఎవ్వరికి లేదు తల్లి ఈ దేహం. ఇట్టాటి దేహం, ఇట్టాటి అందచందాలతో, ఇట్టాటి మంచి మనసుతో ఒక దుర్మార్గుడు లాంటి, కిరాతకుడు లాంటి, యూదా లాంటి వాళ్ళు కాదు. నాది ప్రత్యేకమైన పుట్టుక. ఈ ఫీల్ అవ్వు. చూడు ఎంత ఫీల్ అవుతున్నాడు ఈతన. తల్లి గర్భములో నన్ను పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవాలని నన్ను పుట్టించుకునేశాడు. అప్పుడు మిమ్మల్ని కారణం లేకుండా పుట్టించుకొని ఉంటాడా? ఏంటనేది ఒక్కొక్కరు స్పెషల్ అర్రా మీరు. అది మీకు తెలియకుండా బతుకుతున్నారు మీరు. ఈ భూమి మీద ఏదో ఉద్యోగాలు చేస్తున్నారు, అవి చేసుకోండి. మేము ఎవరు దాన్ని గొప్ప చెప్పకు. తల్లి గర్భంలో నన్ను పిలుచుకున్న ప్రత్యేకం ఇదే అని ఇది చెప్పు గొప్పగా పోయి. సరే, దేవుని పనిని చిన్నది చేసేసి నువ్వు చేసే పనిని గొప్పగా చేసేసుకుంటావు చూసావా, అది దేవునికి ఒళ్ళు మంట. అవి వద్దు తల్లి. దానికైనా తల్లి గర్భం నుండి ప్రత్యేకపరుచుకున్నాడు. ఇప్పుడు మనం ఏదో ఉద్యోగం వ్యాపారం ఏదో ఒకటి చేస్తుంటాం చూడు, దానికి దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకొని తల్లి గర్భములో పిలుచుకున్నాను అని అన్నారు అనుకో, నవ్వుతారు అందరూ. అవి పొట్టను కాపాడుకోనికి ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం, ఆ ఉద్యోగం కాకపోతే ఇంకొకటి, ఏదో ఒకటి చేసి బ్రతుకుతున్నాం. కోటి విద్యలు కూటికి ఏ విద్యనా పర్వాలేదు నాయన, కానీ తల్లి గర్భంలో నిన్ను ప్రత్యేకపరుచుకుంది. పౌలు గారు, అన్య జనులకు నువ్వు మాత్రమే చెప్పగలవరా బా అంటే ఏ ఊరికో నిన్ను దేవుడు ఎంపిక చేసుకుని అన్నాడు, ఏ గ్రామానికో దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, ఆ గ్రామంలో నువ్వే చెప్పగలవు. ఇదిగో ఆయనకి మాత్రం నువ్వే చెప్పి రక్షించగలవు. 100 మంది చెప్తారు, అది అర్థం కాదు వాళ్ళకి, కానీ నువ్వు చెప్తే అర్థమైపోతుంటుంది. అన్నా మీరు చెప్తేనే అర్థమవుతుందన్నా నాకు, సార్ మీరు చెప్తేనే అర్థమవుతుంది సార్ నాకని ఇంతమంది చెప్పుంటారు. నేను ఆ మాటంతా వింటుంటే ఆ ఇంటికి లేచి నిలబడిపోద్ది నాకు. బాగా అదేవో వాళ్ళు ఏడ నేను ఏడ, వాళ్ళకి నన్ను ఉపయోగించుకున్నావా తండ్రి? ఇది ఫీల్ నిన్ను అలా చెప్పుకోవాలి. అది పుట్టుక. నేను అందరికిలా పుట్టాను, అందరికిలా బతికాను, అందరికిలా చెప్పాను, అందరికిలా చేశాను, అవేవి కాదు నాయన, అవి పనికిరావు. అవి దిద్దుకోవడానికే మనం సంఘాన్ని చూస్తున్నాము. ఇక్కడికి వచ్చాం, ఒకవేళ ఇంతవరకు అర్థం కాలేదు నాకంటే ఇప్పుడు అర్థం చేసుకో. ఏం మునిగిపోలేదు ఇప్పుడు కూడా నీకు. ఎప్పుడేదైనా మంచి వయసులోకి వచ్చిన 30 వచ్చినావు నువ్వు, అందరూ నా పిల్లలు చిన్న బిడ్డల్లో కూడా పెద్దలు అయినారు. వీళ్ళందరూ 30 ఏళ్ళు 35 ఏళ్ళు 40 లోపు ఉన్నారు. బ్రహ్మాండంగా ఎట్టుంటుందో కత్తె తెగిపోవాలి అంతేనా ఒక్కొక్కటి. అంటే కొంచెం అలాంటి దృష్టి పెట్టి నేను ఇలా స్పెషల్గా పుట్టాను అనుకో బాబు, నువ్వు ముత్యాలపల్లిలో ఎవరు స్పెషల్, సంఘంలో నువ్వు స్పెషల్. నువ్వు అది ఈరోజు నీకు తెలియకపోవచ్చు. రాను 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 నీకు నువ్వెవరవో నువ్వు తెలుసుకుంటావు. అలాగూ కొరింథీ సంఘమును కట్టడానికి కారణము ఒకడున్నాడు. ఆయన చెప్పడం కోసం ఇంతవరకు మీకు చెప్పాను. మీరు ఏ సంఘానైనా కట్టడానికి కారణంగా ఉన్నారా? ఫలానా గ్రామంలో ఏంటంటే ఆయన పట్టణంలో, మనము గ్రామంలో లేదు పట్టణంలో నీకు ఎలాంటి స్కిల్ ఉందో, ఎక్కడో పెద్ద పట్టణంలోనా సిటీలోనా ఎక్కడో వాడుకుంటాడేమో నిన్ను. ఆ సంఘాన్ని కట్టడానికి నువ్వు కారణమై ఉన్నావా? కొరింథీ సంఘాన్ని కట్టడానికి కారణము ఎవరు చూద్దురు, గలతీ సంఘాన్ని కట్టడానికి కారణం ఎవరినో చూద్దురు. అట్లా చూసారా, ప్రతి సంఘాన్ని కట్టడానికి ఒక వ్యక్తి కారణంగా ఉంటాడు అక్కడ. అలాగూ మనం కారణమా? ఒక్కరినైనా కట్టడానికి మనం కారణంగా ఉన్నామా? ఉచ్చాలపాలెంలో ఎంతమందిని దేవుడు ఇస్తాడని నేను అనుకోలేదు. అందులో ఒక్కొక్క కారణంగా ఉన్నారు. వెళ్ళిపోయిన వాళ్ళు నాటి వదిలే, అస్సలు వాళ్ళ కారణం లేని వాళ్ళు ఏదో ఆకర్షించారు, వచ్చారు, కూర్చున్నారు, వెళ్ళిపోయారు. కాదు, మీరు అలా కాదు. ఆ కారణ జన్ములు మీరు చూసారా. అది ఎట్లా అన్నది కొరింథీ సంఘంలో చూసి ఆయన్ని చూసి మీరు అనుకుందరు, అబ్బో మేమట్ట ఉన్నామా అని.
ఎవరు చూద్దాం. ఆ దృష్టితో ఆ కారణాన్ని చూద్దాం. కొరింథీ సంఘాన్ని కట్టుకోవడానికి కారణం, అసలు అక్కడ సంఘం ఏర్పడడానికి గల కారణం ఎవరు, ఏంటి సన్నివేశము అన్నది నీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఏనా ఏమా గట్టిగా అపోస్తల కార్యమును పోయి చూస్తే తప్ప అక్కడ ఎవరు కారణం ఏందన్న విషయం మీరు చదివమన్నాను. 16 వచనాలు ఉన్నాయి, ఏదైనా 18 వచనాలు ఉన్నాయి. 18 వచనాలను 18 సార్లన్నా చదవండి నేను అన్నాను. చదివారా మొత్తంలో అపోస్తల కార్యాన్ని? మంచి కారణ జన్మలైన మీరా ఏం పోయిద్దరా రే నాయన, పోతా కూడా చదివేద్దరండి, డ్యూటీకి పోతూ కూడా చదివేయచ్చా? మీరు ఆఫీసులో ఒక బ్రేక్ వదిలేసినప్పుడు కూడా కూర్చొనేసి 13 సెల్లులో పెట్టుకొని టకటకటక కింద నుంచి పైకి చదివి వచ్చేదాన్ని. 18 వచ్చిన చదవలేమా? నేను ఆశ ఉండాలి. వాడిని ఇప్పుడు కూడా వదిలేయండి. ఎన్ని ఛాన్సెస్, బ్రతికున్నంత వరకు మీకు ఛాన్సులు అయ్యా. మీకు చచ్చారంటే ఆ రోజు ఏం లేదని అర్థమైనా నో ఛాన్స్ అని అర్థం. కాబట్టి ఇప్పుడైనా చదవండి, అయినా వదలకుండా చదువుకోండి. కొరింథీ పత్రిక అయ్యేంత వరకు నువ్వు కొరింథీ సంఘంకు సంబంధించిన విషయం ఇది అపోస్తల కార్యం అయినా 18వ అధ్యాయం మొదటి 18 వచనాలను నువ్వు కంట చేసేసేటట్టు చదివేసేదాన్ని బాగుంటుంది. ఓకే, ఎందుకు కారణం చూద్దాం. నేను ఇప్పుడైనా అర్థమైపోయి ఉండాలి. ఒకసారి మళ్ళీ తీసుకుని ఆలోచన చేద్దాం. ఇప్పుడు కొరింథీ పత్రికను మనం అర్థం చేసుకున్న ముందు ఇవి అర్థమై ఉండాలి మనకి. ఆ కారణం ఏంటి, ఆ సంఘము ఎలా ఏర్పడింది, ఏర్పడడానికి కారణాలు ఎవరు, ఎక్కడ, ఏంది అన్నదన్నీ నీ మనసులో ఉన్నదంటే నేను పత్రిక 1వ అధ్యాయం దగ్గర నుంచి నేను తీసుకుంటాను. ఇంకా అది అర్థం అవ్వాలంటే ముందు ఇది అర్థం అవ్వాలి. సో అర్థం అవడానికి ముందు ఇప్పుడు మనం పోవాల్సింది ఎక్కడినైనా ముందు గుర్తుపెట్టుకోండి. ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు, ఆ భౌగోళిక చరిత్ర ఏంటి ఆ రోజు, అర్థమైందా? ఇవన్నీ మనసులో పెట్టుకుని వేసినప్పుడు ఏ పత్రిక అయినా ఈజీగా మనకు అర్థమవుతుంది. అందులో కొరింథీ సంఘాన్ని మనము అర్థం చేసుకోవడానికి మనం చూడవలసింది అపోస్తల కార్యంలో 18వ అధ్యాయం మొదటి 18 వచనాలను విభజించేసేలా వచనం వెంబడి వచనము మనం ఆలోచించుకుంటూ వెళ్ళిపోవాలి. అక్కడ ఏమేమి ఉందన్న విషయాన్ని తెలుసుకుంటే ఆ పాట వింటున్నప్పుడు మీరే చెప్పేస్తారు, కొరింథీ సంఘము ఇప్పుడు ఫలానా వ్యక్తి ద్వారా వ్యక్తి కొరకు ఏర్పడేదిరా బావోయ్ అని మీరు నమ్మేటట్లు అందులో మీకు కనబడిపోద్ది. అందుకని ఇప్పుడు ఎత్తుకున్నైనా 18వ అధ్యాయము నన్ను చక్కగా అద్భుతంగా వాటిని అర్థమయ్యేటట్లు చదువుకునే ప్రయత్నం చేద్దాము. మొదటి 4 వచనాలు చదివే వినిపించాము కూడా. అక్కడ అందులో ఏం కనబడుతుంది మీకు? అదే ఇప్పుడు పడింది మనసులో. ఆయన ఒక్క మాటలు 4 వచనాల్లో ఏముంది చెప్పగలరు? ఒక్క మాట చెప్పాను. మొదటి 18వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో ఏం చెప్పారు, ఏముంది? చూసి కూడా చూశారు, వచ్చారు. అంతకు మునుపు ఏం జరిగింది? ఇంకా ఇప్పుడే చదివితే మొదటిది చెప్పకుండా వెనక చెప్తున్నారు మీరు. కరెక్టే మీరు చెప్పింది, ఏనా? అది పాయింట్. అయితే చెప్పకుండా ఏవో కొరింథీకి డుముక్కును ఊడిపడ్డా. కొరింథీకి రావడానికి ముందు ఎక్కడ ఉన్నాడు అది చెప్పండి. ఏథెన్స్కి రాకమునుపు బెరియాకి రాకమునుపు దెసలోనికకి రాకమునుపు ఫిలిప్పుకి రాకమునుపు త్రోయాకు రాకమునుపు గలతీయ ప్రాంతానికి రాకమునుపు అంత్యోకయలో కూర్చొని ఆలోచించినారు. రెండవసారి మనం పోదామర్రా అని అంటే ఎవరు? పౌలు బర్నబా కలిసి మనం రెండోసారి వెళ్దాం బ్రదర్ అని అన్నప్పుడు వెళ్దాం, కాకపోతే మనం యోహాన్ని వెంట పెట్టుకోపోదాం అన్నాడు ఆయన. అది కదా పెద్ద గొడవ అయింది. వేరే ఇదిగో రెండో ప్రయాణాన్ని శీలా తిమోతిని ఎంపిక చేసుకొని
ఏనైనా పౌలు గారు రెండవ ప్రయాణంలో బయలుదేరి ఆసియా ప్రాంతానికే వెళ్ళాలనుకున్నారు. ఆసియా ప్రాంతమే గలతీయా ప్రాంతం. అక్కడికి వెళ్ళి పరామర్శించి చూద్దాము అనుకున్నారు, చూశారు కూడా. కానీ మళ్ళా ఆ ప్రాంతం నుంచి అటు వెళ్ళాలనుకున్నారు. నో పరిశుద్ధాత్మను ఒప్పుకోలేదు. అసలు మిమ్మల్ని ప్రత్యేకపరచుకున్న ఈ ప్రయాణమే వేరురా బాబు అని ఆ రాత్రి పడుకొని ఉంటే దర్శనంలో ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి, నాయన మీరు మాసిదోనియా ప్రాంతానికి రావాలి అని పరిశుద్ధాత్ముడు అదిగో వ్యక్తి ద్వారా వాళ్ళకి ఆ దర్శనం కనబడినప్పుడు వెంటనే బయలుదేరి ఉదయమే లేచి ఎక్కడికి వచ్చారు నాయన? ఈయన పోయిన పాఠంలో కూడా ఇది జ్ఞాపం చేసి ముందుకు వెళ్ళాను. అవును కదా నాయన? పిలిప్పికి వచ్చారు. పిలిప్పిలో సంఘం ఏర్పడింది. ఇప్పుడు నేను అది చెప్పడానికి ఇష్టపడలేదు. పిలిప్పి పట్టణం తర్వాత ఎక్కడికి వచ్చారు? దెసలోనిక పట్టణంకి వచ్చారు. గుర్తుపెట్టుకోండి ఆయన, దెసలోనికలో బాగా గుర్తుపెట్టుకో. దెసలోనికలో వాక్యం చెప్పారు. దెసలోనికలో కూడా సంఘం ఏర్పడింది. అర్థమైందండి. కొంతమంది దుండగులు అక్కడ ప్రారంభమై అడ్డుపడ్డారు. అక్కడి నుంచి బయలుదేరి వచ్చి బెరియా సంఘానికి వచ్చారు. వాళ్ళ ఘాటికి తట్టుకోలేక రాత్రికి రాత్రే వచ్చి ఏనైనా దశలోకి నుంచి బెరియాకు వచ్చారు. బెరియాలో ఏం జరిగిందనైనా? వీరు ఎవరమ్మా బెరియాలో? దశలోనికులు ఉన్నవారి కంటే గనులు. బెరియా అంటేనే బాగా గుర్తురవి చేయాలి. ఆ బెరియా సంఘంలో వాక్యం చెప్పాడు. వెరీ గుడ్. అక్కడ అల్లరి చేసినటువంటి దశలోనికులు అల్లరి చేసిన కొంతమంది దుండగులు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అడ్డుపడ్డారు. ఇక అక్కడ కూడా వాక్యం చెప్పకూడదని కొంతమందికి అడ్డం సంఘం అయితే ప్రారంభమైంది, బాప్తీసాలు అయితే పొంది ఉన్నారు. కానీ అడ్డం రాగానే అక్కడి నుంచి కూడా బయలుదేరి నేను ఎక్కడికి వచ్చాను? నైనా ఏథెన్స్ పట్టణంకి వచ్చాడు. ఏథెన్స్కి వచ్చేటప్పుడు చెప్పేసి వచ్చాడు, నైనా వారి విశ్వాసం ఎక్కడ ప్రాబ్లం అయిపోద్దేమో నాయన, కొత్తగా జన్మించిన వారారా మనం ఎవరు లేకపోతే ఇబ్బంది పడతారని బెరియా దశలోనిక నైనా ఆ పిలుపు ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలను వెళ్ళి మీరు చూసుకోండి అని చెప్పి శీలను తిమోతిని అక్కడే పౌలు గారు విడిచిపెట్టారు. ఏమా అర్థమవుతానైనా? విడిచిపెట్టేసి ఈయన మాత్రం ఎక్కడికి వచ్చానైనా? ఏథెన్స్ పట్టణానికి వచ్చాడు. నేను ఏథెన్స్లో వెయిట్ చేస్తాను రా, మీరు వాళ్ళని బలపరిచి మీకు నమ్మకం కుదిరిన తర్వాత నా దగ్గరికి మీరు రండి అని. ఆ తర్వాత రాలేదు. అక్కడ వరకు ఉన్నప్పుడు రాలేదు వాళ్ళు, తిమోతి శీల రాలా. ఆ తర్వాత ఈయన పని పూర్తి అవ్వగానే, సంఘం స్టార్ట్ అవ్వగానే ఏథెన్స్ నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చారంట బ్రదర్? అది ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది. కొరింథీలోకి వచ్చి దిగాను. ఇప్పుడు కొరింథీలో ఏం జరిగింది? అప్పుడు ఆకుల్లా ప్రిస్కిల్లా వారిని కనుగొన్నాడు. ఇదమ్మా మీరు చెప్పాల్సింది. ఫస్ట్ పాయింట్ వదిలేశారు, రెండో పాయింట్ చెప్పారు. రెండో పాయింట్ కూడా వదిలేశారు, మూడో పాయింట్ చెప్పారు. అటుకాక వాక్యానుసారంగా ఆ వచనంలో ఏమేమి జరిగిందో వచనం వెంబడి చూసేద్దాం. 18 వచనాలు చూసేద్దాం. ఎంతసేపు? నా పాయింట్ మీకు అర్థమైందేనా? రైట్. మొదటిది ఏమైంది? ఏథెన్స్ నుంచి ఎక్కడికి వచ్చాడు బ్రౌల్ గారు? ఓకేనా? ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు? ఎవరితో కలిశాడు? ఆకుల్లా ప్రిస్కిల్లా. ఓకేనా? ఆకుల్లా ప్రిస్కిల్తో కలిసి ఏం చేశారటనైనా? ఆకుల్లా ప్రిస్కిల్తో కలిసి ఏం చేశారు అని సత్యవాక్యాన్ని ఏం చెప్పారు? ఎక్కడ? అదే ఎక్కడైనా మీరు గుర్తుపెట్టుకోండి ఆయన. మొదట వెళితే ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? సమాజ మందిరము. సమాజ మందిరం అంటే ఈరోజు మనం సంఘం అని పిలుచుకుంటున్నాము. ఆ రోజు ఇశ్రాయేలీలు కలుసుకునే దాని పేరే సమాజ మందిరము. ఎప్పుడు కలుసుకుంటారు వాళ్ళు? శనివారం రోజు. ప్రతి శనివారం రోజు ఆరాధన జరుగుతుంది. ప్రతి శనివారం రోజు పౌలు గారు అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా కలుసుకుంటాడు. ఇప్పుడు ఎవరి ద్వారా వెళ్ళారు అంటే దీన్ని బట్టి చూస్తే ఆకుల్లా ప్రిస్కిల్లా ఆల్రెడీ ఎందులో ఉన్నారు? సమాజ మందిరంలో వాళ్ళు రెగ్యులర్ పర్సన్స్ అయి ఉన్నారు. కాబట్టి వీళ్ళు రాగానే, పౌలు గారు రాగానే అయ్యగారు మంచి వాక్యం చెప్తారు అని పరిచయం చేయించితే ఆ సమాజ మందిరము సూపర్ వ్యక్తి ఉన్నాడు, చెప్తాను నేను. ఆ సమాజ మందిరంలో అవకాశం ఇచ్చినాడు. అట్లాంటి మంచి బోధకులు ఉండాలి నాయన. ఆ బోధకుడు వెంటనే మంచి అవకాశం కల్పించాడు పౌలు గారికి. రండి వాక్యం చెప్పండి అటని. ఇంకా పౌలు గారు లేచి దున్నేసాడు. అర్థమైందనైనా? అలా చెప్పపోతూ ఒక్క సాటర్డే అటు సొంత సాటర్డే అటు కలుసుకున్నాడేమో. వెంటనే ఎవరు వచ్చారనైనా? అది అర్థం అవ్వాలి. 4వదిగా అయిందా? ఇప్పుడు 5వ వచనం చదువు బ్రదర్. 5వ వచనం నుంచి. ఎవరు బ్రదర్? శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు. అమ్మయ్య
మాసిధోని అంటే మళ్ళీ కళ్ళు గిర్రని తిరుగుతుంది మళ్ళీ మీకు. కానీ అదే మాసిధోని ప్రాంతం ఏది బ్రదర్? ఫిలిప్పు కానివ్వండి, దెసలోనిక కానివ్వండి, బెరియా కానివ్వండి, ఇది ఏ ప్రాంతం? మాసిధోనియా ప్రాంతం నుంచి వచ్చారట. వదిలి వచ్చాడు, అక్కడే ఉండండి అని చెప్పి వచ్చాడు కదా, అదే అవును కదా. ఎక్కడ ఉండాలి? ఎందుకని? అక్కడ ప్రాబ్లం ఉంది. 14-15 వచనం చదువునైనా 17వ అధ్యాయంలో ఒక్క పేపర్ వెనక్కి తిప్పు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 14-15 వచనం. వెంటనే సహోదరులు అయితే అక్కడనే నిలిచిపోయిరి. ఎక్కడ? మాసిదోనియా ప్రాంతంలో. పౌలును వెళ్ళిన వారు, సాగనప్పటికని వెళ్ళిన వారు అతన్ని ఏథెన్స్ పట్టణం వరకు తోడుకొని వచ్చి సాధ్యమైనంత శీఘ్రంగా అంటరం చేయండి, సాధ్యమైనంత శీఘ్రముగా తన యొద్దకు రావాలనని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయారే. అరే తొందరగా నేను ఏథెన్స్లో ఉన్నంత వరకు, సాధ్యమైనంత వరకు వారిని స్థిరపరిచేసి, ఇంకా ఏమేమి పాఠాలు ఉన్నాయి వారిని స్థిరపరచడానికి అన్నా అవన్నీ చెప్పేసి మా దగ్గరకు వచ్చేయండి. బాగా స్టోరీ లాగా వినండి ఆయన, అర్థమైంది. అది కొరింథీ పట్టణములకు రాకమునుపు జరిగినటువంటి సంఘటన. ఇప్పుడు కొరింథీ పట్టణానికి ఎప్పుడైతే వచ్చి ఆకుల ప్రిస్కిలతో కలుసుకొని సమాజం మీద పోయి వాక్యం చెప్తూ ఉన్నారో, వెంటనే ఎవరు వచ్చారనైనా అక్కడి నుంచి తిమోతియు సిల్లయు వచ్చేసారు. వెరీ గుడ్. వచ్చిన పిదప వారిని సమాచారం ఏది అడగరా? అదే కదా ఎదురు చూస్తున్నాడు. రాగానే వచ్చి పౌలు గారితో పంచుకున్నారు మంచి విషయాలు. ఎవరు? ఇప్పుడు ఆ సబ్జెక్ట్ చూడాలి. అక్కడ ఏం జరిగింది, ఏం విషయం పంచుకున్నారు నాయన? దెసలోనిక సంఘానికి, బెరియా సంఘానికి ఏదైనా వీళ్ళు కాచినటువంటి పరిస్థితులు ఆ ప్రాంతంలో ఎలాగున్నాయి? నేను వదిలి వచ్చానుగే, అక్కడ భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నప్పుడే కదా మిమ్మల్ని వదిలి వచ్చింది. దుండగులు కొంతమంది వచ్చి ఓని వాక్యం చెప్పకూడదని చెప్పి కొట్టారు కదా. రాత్రికి రాత్రి ఎత్తుకొచ్చేసి కంటి కనబడకుండా తీసుకొచ్చేసి అతన్ని ఏనైనా ఊరు మార్చి ఊరు పంపించాల్సి వచ్చింది కదా. బెరియా నుంచి చూసారా ఎంత ప్రాబ్లం ఉందో మీకు తెలుసు. దెసలోనికలో ఎంత ప్రాబ్లం ఉందో మీకు తెలుసు. ఫిలిప్పీలో ఎంత పరిస్థితులు ఉన్నాయో తెలుసు. ఇవన్నీ మీరు జాగ్రత్తగా చూసుకొని చెప్పొచ్చానే. అక్కడి నుంచి రాగానే మొట్టమొదట ఏం బాగున్నావా చేసావని అడుగుంటారు. అక్కడ ఎలా ఉన్నారు మన వాళ్ళని అడుగుంటాడు పౌలు గారు. అందుకు తిమోతి నోరు తెరిచి చెప్తున్నాడు. ఏమని చెప్పి జవాబు ఇచ్చాడో ఒక్కసారి సందర్భాన్ని చూద్దామా. ఏం చెప్పాడు? అక్కడి నుంచి రాగానే ఈ కొరింథీయులు కూర్చొని విషయాలను వినడానికి గల కారణాన్ని ఏం చెప్పి వచ్చారనేది దెసలోనిక సంఘానికి ఉంది. దెసలోనికకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువు బ్రదర్. దెసలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి. ఇది ఎవరికి రాశారు నాయన? పౌలు గారు ఎవరికి రాశారు? కన్ఫ్యూజ్ అవ్వకుండా వింటున్నారు అనుకుంటున్నాను. పౌలు గారు ఎవరికి రాశారు? దెసలోనికలో ఉన్న వాళ్ళకి రాసిన లెటర్లో మీరు కొరింథీలో ఉన్నప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చారే, అదే విషయం. అంటే ఇప్పుడు ఈ సమాచారం అంతా ఎక్కడ కూర్చొని విన్నారు? ఎక్కడి నుంచి ఉన్నారు? కొరింథీలో కూర్చొని ఉన్నప్పుడు ఎవరు వచ్చింది? వచ్చారని ఈ విషయాన్ని ఎవరికి తెలియజేస్తున్నారు? పౌలు గారు ఎవరికి చెప్తున్నారు? దెసలోనికలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు. అంటే దెసలోనికలకి ఏం పోయింది? లెటరు. ఏమో ఎంతమందికి అర్థమవుతుందో ఏమో. ఓకేనైనా కానీ దయచేసి అర్థం చేసుకొని ప్రయత్నించండి. అక్కడి నుంచి వచ్చారా మళ్ళీ చెప్తారా? కొన్ని మొహాలు నాకు అర్థం కావట్లే.
కొరింథీ సంఘం మళ్ళీ చెప్తున్నా అంత తురిపోయింది కావాల్సింటే. కొరింథీ సంఘం ఏర్పడడానికి కారణం ఏంటి? ఎవరి ప్రయాస, ఎవరి బాధలు అక్కడ, అది చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. అది చెప్పాలంటే అక్కడ జరిగిన సందర్భాలు మనకు అర్థం అవ్వాలి. కొరింథీ సంఘానికి రావడానికి పౌలు గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఏథెన్స్ నుంచి వచ్చారట. ఓకేనా? అక్కడి నుంచి ఎట్లా జరిగిందో అది అని కూడా చెప్పేశాను నేను. ఏథెన్స్ నుంచి ఎవరి కొరకు ఎదురు చూస్తూ మరీ ఇక్కడికి వచ్చినట్టు కనబడింది. అది ఎవరు అని అంటే శీలయు తిమోతియో. అయినా తొందరగా వచ్చేయండి, నేను అక్కడ ఏథెన్స్లో ఉంటానన్నాడు. కొన్ని వారాల్లో లేకపోతే టైం ఏర్పాటు చేసుకుని ఉన్నా రాలేదు. కానీ ఏథెన్స్లో సంఘం ఏర్పడింది. పని పూర్తయి అక్కడున్న వారికి దాన్ని అప్పగిచ్చేసే సంఘాన్ని ఈయన మరో పట్టణమైనటువంటి పక్కన ఉన్నటువంటి పట్టణమైన కొరింథీ పట్టణానికి వచ్చాడు. రాగానే ఎవరు కనబడ్డారు? ఆయన అకుల ప్రిస్కిల్ అన్నటువంటి అపూర్వమైనటువంటి సోదరుడు అతనికి కనబడ్డారు. వారు ఎక్కడి నుంచి వచ్చిన వారు వారి వివరాన్ని కూడా రాసేసాడు అక్కడ. వారు ఎక్కడి నుంచి వచ్చారట? ఇటలీ, రోమా నుంచి వారు వచ్చారు. క్లౌదియా చక్రవర్తి ఇబ్బంది ఏర్పడితే అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వారు ఎవరయ్యారంటే వృత్తికి డేరా గుట్టుకునేవారు. ఈయన పోయి వారిని కలుసుకొనేసిన వెంటనే సమాజ మందిరానికి లాక్కుపోయారు. సమాజ మందిరంలో బ్రహ్మాండంగా ఈయన ఏం చెప్పాడు? ఆయన వాక్యముని చెప్పాడు. సమాజ మందిరములో వాక్యముని ఇవ్వడానికి ఒక ఆయన ఉన్నాడు, వాడిని సస్పెండ్లో పెట్టాను, నేను తర్వాత చెప్తాను అని చెప్పాను. అర్థమవుతుందా? కానీ అలా కూర్చొని ఉండగానే 5వ వచనం వచ్చేలోపు 5వ వచనానికి బెరేయా, దెసలోనిక అంటే మాసిదోనియా ప్రాంతంలో వదిలి వచ్చినటువంటి శీలయు తిమోతియు వచ్చి హాయ్ అని వచ్చి కలుసుకున్నారు. ఇప్పుడు ఎక్కడ వచ్చి కలుసుకున్నారు? కొరింథీ సంఘంలో వచ్చి కలుసుకున్నారు. వెరీ గుడ్. కొరింథీ సంఘం ఆహ్లాదకరంగా అక్కడ వచ్చి కలుసుకున్న వెంటనే బాధంతా అడిగాడు. అయ్యా, ఆడ గొడవలు జరుగుతున్నప్పుడు నేను వదిలి వచ్చానే, ఆ పట్టణస్తులు ఆ సంఘస్థులు ఎలా ఉన్నారు అని పౌలు గారు అడిగితే సమాధానం చెప్తున్నాడు తిమోతి. అది ఎక్కడ ఉంది? ఇక్కడ నేను చదువుకునేదానికి అని అడుగుతావని ఎక్కడుందట అన్నమాట? దెసలోనికలకు రాసిన పత్రికలో ఉంది వివరణ. దెసలోనికలకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయమును మనం చదువుతూ ఉన్నాము. 6వ వచనంలో ఏమని చెప్తున్నాడు పౌలు గారు? దెసలోని సంఘంలో ఉండే వారికి చెప్తున్నా, అయ్యా మీ దగ్గర వదిలిచ్చినప్పుడు తిమోతి ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చాడు. అప్పుడు మేము ఎక్కడ ఉన్నాము? మేము కొరింథీలో ఉన్నాము. వెరీ గుడ్. అంటే దీన్ని బట్టి చూస్తే ఈ పత్రిక ఎక్కడి నుంచి వెళ్ళి ఉండాలి? అదే ఆ విషయం. ఓకేనా? వెళ్ళిన తర్వాత వెంటనే బలపరుస్తున్నాడు వాళ్ళని. ఏమంటా వచ్చి ఏం చెప్పాడు బ్రదర్? వచ్చి అబ్బా మిమ్మల్ని ఎలా చూడాలనుకుని నేను ఆశపడ్డామో అలాగే మీరును మమ్మల్ని చూడాలని అపేక్షిస్తున్నారు. ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారు. మనం జ్ఞాపకం కూడా ఉండం, మనం దరిద్రులం. మనం ఈ పాఠం అదే కదా. చూడు, బాప్తీసం ఇచ్చిన వాడిని మరవకూడదు, బాప్తీసం తీసుకున్న వాడిని మరవకూడదు. కానీ ఈరోజు మొదట మర్చిపోయేది బాప్తీసం ఇచ్చిన వాడిని, బాప్తీసం తీసుకునే వాడిని మర్చిపోతామా. కానీ ఇది మొదటి నేరం. దెసలోనిక సంఘాన్ని చూడండి, వారు మరవటం లేదు. మిమ్మల్ని మరవటం లేదు, వారిని మిమ్మల్ని మరవటం లేదు. తిమోతి చెప్తున్నాడు. తిమోతికి చెప్పిన విషయాన్ని విని అట్టే రాస్తున్నాడు. ఎవరు? మమ్మల్ని ఇట్ట జ్ఞాపకం ఉంచుకున్నందుకు మీకు థ్యాంక్స్ అని దెసలోనికలో ఉన్న వారిని పొగుడుతున్నాడు. ఎవరు అని చెప్పి, బ్రదర్ ఎల్లప్పుడూ బాబా అది అసలు విషయము. మీ విశ్వాసమును గూర్చి, మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను. అబ్బా, ఇంకేం కావాలి నాయన? మాకు అక్కడి నుంచి మీరు చేసిన రొట్టెలు, మీరు చేసిన చికెన్లు మాకు వచ్చాను అని అన్నాడా ఏంటి? అదో దానికంటే గొప్పది ఉందమ్మా మీ దగ్గర. మీ విశ్వాసము మ్రోగెను. అబ్బా, అక్కయ్య వరకు మ్రోగెను. అమ్మా బాబోయ్, అంత గొప్పవారా దెసలోనికలో ఉన్నవాళ్ళు?
సో దశలోనిక పట్టణంలో వారు ఎంత ఆతృతగా దేవుని పనిని చేసుకుంటున్నారో పని వివరాన్ని దశలోనిక పత్రికను మీరు చదివితే వాళ్ళని పొగుడుతూ వారు చేసిన పనిని జ్ఞాపకం చేస్తూ తిమోతి శీల చెప్పినటువంటి విషయాన్ని బట్టి మొదటి అధ్యాయంలోని పూర్తి వివరాలన్నిటినీ వారికి తెలియజేస్తూ రాశాడు పౌలు గారు. సూపర్. మీరంటే ఏ విషయాల్లో సూపరట బ్రదర్ వాళ్ళు? నెంబర్ 1 విశ్వాస విషయంలో సూపరట. అయ్యా ప్రేమలో కొనసాగుతున్నది సూపరట. పౌలును జ్ఞాపకములో ఉంచుకున్నందుకు సూపరట. పౌలుని మరలా చూడాలని ఆశపడుతున్న దానికి సూపరట. చూసారా, సహోదరులను వారు మరవటం లేదట. ఇంత గొప్ప అద్భుతమైనటువంటి సంఘటనల గురించి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారో అన్న విషయాన్ని తిమోతి శీల చెప్పినప్పుడు ఆనందపడిపోయి ఇప్పుడు కొరింథీలో కూడా మనం అదే పని చేయాలనేటువంటి ఆతృత పెట్రోల్ పోసుకున్నట్టు ఉంది వాళ్ళకి, ప్రోత్సాహం. నిన్న ఊర్లో ఏం చెప్పొచ్చామంటే బ్రహ్మాండంగా వాక్యం అర్థమైందట. అక్కడ బ్రహ్మాండంగా అనేక మంది బాప్తిసం పొందడానికి కూడా సిద్ధపడుతున్నారన్న వార్త వింటే ఈ ఊర్లో ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది మనకి, రేపు ఇంకొక ఊర్లో ఎక్కువ చేయాలనిపిస్తుంది మనకి. అర్థమవుతుందైనా అట్లాంటి ప్రోత్సాహం దొరికింది పౌలుకి. వెంటనే ఇప్పుడు లేయండి రా పోదామని చెప్పి 6వ వచనంలో అదే సమాజం మొదలనికి పోయి దున్నేశారట. మీరు చూస్తే అదే విషయం చెప్తాడు. ఏమని అంటున్నారంటే, నాయన యేసే క్రీస్తని అట్ట ముద్ర వేసేసారట నాయన. 7వ వచనం 6వ వచనం నుంచి అపోస్తల కార్యములు 18వ అధ్యాయము. నువ్వు ఏడపోయినా ఈడ ఉండాలా. శీలయు కొంచెం అది హమ్మింగ్ తగ్గించట. శీలయు తిమోతియు నేను నా వెంటనే వస్తున్నారు కదా, మీరు నా వెంటనే ఆలోచిస్తున్నారు కదా, వెరీ గుడ్. నేను ఎవరు బోర్గా ఫీల్ అవ్వద్దాం దయచేసి, బాగునండి ఆ స్టోరీ, ఎందుకంటే మనం చేయాలి ఈ పని. ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను, అసలు థీమ్ ఏంటైనా పాఠంలో కారణం, కొరింథీ సంఘం ఏర్పడడానికి కారణాన్ని చెప్పడానికి ఇవి అర్థం కాకపోతే ఆ కారణం మీకు అర్థం కాకుండా పోద్ది. అందుకని ఒక 18 వచనాలే, దాన్ని వచనం వెంబడి వచనం వివరించేస్తున్నాను చూడండి. రైట్, ఇప్పుడు ఏం చెప్తున్నాడు నాయన 6వ వచనంలో 5:6. ఓకే, వచ్చినప్పుడు సరే, ఓకే, అండర్లైన్. దృఢము అంటే ఎట్లయినా దృఢముగా చెప్పాడంటే అర్థం ఏంటి? ఎట్లా దృఢం? ఏదైనా మనం కరెక్ట్గా చెప్పాలనుకుంటున్నా దాన్ని ఎట్లా చెప్తామా? ఏంది అర్థం కాల? అట్టన్యా ధైర్యంగా చెప్తావా నువ్వా? ఇంకెవరన్నా ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంది. యేసే క్రీస్తుని ఒప్పించడంలో అది చెప్తా నేను, చరిచి చెప్తా నేను. కొందరిది ఉంది కదా, ఏమంటారు దాని మేనరిజం, వారి మేనరిజం. పౌలు గారి మేనరిజం ఏంది బ్రదర్? ఎవడైనా నేను చెప్పింది అబద్ధం అంటే ఇదే పట్టణంలో ఉంటానర్రా 3 రోజులు రండి అంటాడు. అది ఆయన మేనరిజం. ఎక్కడైనా తప్పు చెప్పానని ఎవరైనా నిలదీయడానికి ఎవరైనా ఉన్నారా ఈ ఊర్లో అంటాడు. అది మేనరిజం అంటే. ఇప్పుడు చెప్పినప్పుడు ఎవరెవరు ఉన్నారు? ఒక్కడు ఫస్ట్ వచ్చాడు, అక్కడ ప్రిస్కలతో పోయి సమాజ మందిరంలో చెప్పాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎవరెవరు కూడా తగిలేరు, వచ్చే లెఫ్ట్కి ఒకరు రైట్కి ఒకరు ఉన్నారు ఇప్పుడు. అవునా? ఇంకెంత బలం ఉంటుంది చెప్పునైనా. సమాజ మందిరంలో నిలబడ్డాడు, యేసే క్రీస్తుని ఒప్పించాడు. ఎప్పుడైతే చెప్పాడో ఏం ఏర్పడిందో 7వ వచనంలో అయ్యా అంటే వారి ఏం తిరుగుబాటు చేశారో. సమాజ మందిరంలో ఉన్న వాళ్ళే పౌలును శీలను తిమోతికి ఎదురుగా మాట్లాడారు. యేసే క్రీస్తుని వీడు కొత్త బోధ తెస్తున్నాడు, వీడెవడో మనకు అర్థం కావట్లేదు, వాడు ధర్మశాస్త్రం చెప్పక. చూసారా ధర్మశాస్త్రం ఏం చెప్తుంది నాయనా? నీ దేవుడని యెహోవాని నేనేం తప్ప వేరేది అది చెప్పలేదు. వీడు ఓ క్రొత్త క్రీస్తు ఆయన పరిచయం చేస్తున్నాడు. చూసారా, ఆనాడు ఇజ్రాయేల్కి తెలియనటువంటి పాఠం ఏదనంటే యేసు ఎవరో తెలియదు వాళ్ళకి. ఇప్పటికి కూడా నైనా ఇజ్రాయేల్ అసలు జాతికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు కూడా యేసే క్రీస్తు అని నమ్మరు.
ఆయన ఇంకా రానై ఉన్న మెస్సియానే నమ్ముతారే కానీ మెస్సియా వచ్చేసాడన్న విషయాన్ని వాళ్ళు ఇప్పటికి కూడా ఏం చేయరు బ్రదర్, నమ్మరు. ఆనాడు కూడా సమస్య ఇదేనో. యేసే క్రీస్తు అని చెప్పేలోపు ఆ సమాజం ముందు ఉన్న వారందరూ కొంతమంది లేచారు, వద్దు మాకు బోధ, దూషించారట. యెహోవాని తప్ప మేము ఏ దేవుడిని మొక్కమో యేసు దేవుడని వచ్చి ఇక్కడ చెప్తున్నావు నువ్వు. యేసు దేవుడు ఎవరు కొంచెంసేపు వినరాదా, అంత ఓపిక మాకు లేదర్రా, నీ బోధే మాకొద్దు అని బాగా వినాలి. ఇప్పుడు కొరింథీ పట్టణములో సమాజ మందిరములు గొడవలేసింది. అప్పుడు ఇంకేం జరిగింది నాయన కింద చెప్తున్నాడు, వినరా మీరు, వినరా? పౌలు గారు అంటారు, వినరా? నేనేమైనా అబద్ధం చెప్పానా? ఏమ్మా బాగానైనా నేనేమన్నా స్వార్థం కొరకు చెప్పుకుంటున్నానా? నాకు డబ్బులు ఏమైనా తెచ్చి ఇచ్చేద్దురని పిలుస్తున్నామా మిమ్మల్ని? ఈ సత్యాన్ని చెప్పడం వల్ల నాకేమైనా ఆదాయం ఉందనుకుంటున్నారా మీరు? నేను అబద్ధం ఎందుకు మాట్లాడతాను? ధర్మశాస్త్రం గురించి చెప్పుకునేవాడు దాని పొట్ట కొరకు చెప్పుకుంటాను, మోసం చేస్తాడు. నేనెందుకు మోసం చేస్తాను? నేను మనుషులను సంతోషపెట్టి చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టిన వాడిని అయితే నేను ఇప్పటికీ నీ క్రీస్తుకు దాసుడును కాకపోవదును. కానీ మీకు అర్థం కావట్లేదు ఇదే. కొంతమంది చూసారైనా బోధకుని కొరకే వస్తుంటారు, ఏదైనా జరిగినా బోధకుని మీద నెట్టేస్తుంటారు, ప్రాబ్లం అంతా నెట్టేస్తుంటారు. నీ వల్లే, నీ బోధ మాకొద్దు. అలాగూ ఆ సమాజ మందిరంలో, కొరింథీ సమాజ మందిరంలో ఈయన మీద యుద్ధం ఎత్తిపోస్తున్నారు. ఏం తప్పు చెప్పాడని, ఏ స్వార్థం కొరకు తప్పు చెప్తున్నాడు? బాగానైనా ఏదైనా ఇప్పుడు నేను చెప్పానంటే నా ద్వారా స్వార్థం ఉండాలా. ఏ స్వార్థం? నేను దేనికి ఎదురు చూడాలి? ఇప్పుడు ఆయన్ని పొగిడి ఈయన పొగల్లా, ఆయన చెప్పి ఈయన చెప్పలేదంటే ఏదో స్వార్థం ఉంది. ఆయనంతా ఇచ్చి ఉండాలా, ఈయనంతా ఇచ్చి ఉండాలా, ఈయన ఏదో చేసి ఉండాలా. అట్టుంటేనే నన్ను స్వార్థంగా ఆయన కొరకు ఈయన కొరకు మాట్లాడతా. నేను ఎవరి దగ్గర ఏది తీసుకోలేదు అనుకునైనా నేను ఎందుకు స్వార్థంగా మాట్లాడబోతాను? పౌలు గారు నిస్వార్థంగా మాట్లాడతాడు. కొరింథీ పత్రికలు మీరు చదివితే ఈ నిస్వార్థం, ఇప్పుడు మాట్లాడుతున్న ఈ నిస్వార్థం 9వ అధ్యాయంలో కనబడుతుంది. 9వ అధ్యాయం. ఇప్పుడు కాదు, ఇప్పుడు చూడకండి, మీకు అది అర్థం కాదు. నేను వివరణలోకి వస్తాను కదా, అప్పుడు చూద్దరు. ఈ రోషన్ చెప్తున్నా నేను. నిజంగా పనిచేసేవాడు రోషంగా పనిచేస్తాడు, అబద్ధం చెప్పడు, దేనికి ఆశపడ్డు, అందరినీ సమానంగా చూస్తాడు, అందరికీ సమానంగా వాక్యం చెప్తాడు. వీళ్ళే చెప్తే తప్పు అంటున్నావు నువ్వు. పౌలు గారు ఫస్ట్ రోజు చెప్పినప్పుడు బాగుందన్నావు, చూసారా? అవునా కదా, బాగుంది, శభాష్ అన్నావు. తిమోతి పౌలు గారు వచ్చి మళ్ళీ ఇంకో 2 రోజులు దున్నిపోయేలోపు యేసే క్రీస్తు అనేలోపు పాఠం మారిపోయిందా? ఏం రవి, మారిపోతుందా పాఠమా? పాఠం అయితే మారదయ్యా బాబు, కానీ వారు మారిపోయారు. ఎందుకంటే వారు బ్రతుకు జరిగిపోద్ది. ఎందుకంటే దేవుడు ఏమా నిబంధనను మారుస్తున్న విషయమును చెప్తే వాళ్ళ కోపం వచ్చేస్తూ ఉంది. మీరు ఇంకా ధర్మశాస్త్రంలో ఉండగలుగుతున్నారు. లేదు, యేసే రాజు, యేసే అభిషేక్తుడు, యేసే సర్వ పాప నివారణకుడు అని ఈ విషయం చెప్తే వారి కోపం వచ్చేస్తుంది. యేసే సంఘమును కట్టబోతున్నాడు. ఇప్పుడు సమాజ మందిరం వద్దు, ఇప్పుడు సంఘం కావాలి మనకనంటే, అమ్మా సమాజ మందిరం మా వద్దంటావా నువ్వు? మా యెహోవా దేవుని మీద నేరం మోపుతావు నువ్వు అని. ఏనైనా పౌలు, శీల, తిమోతి మీద వాళ్ళు ఏం చేశారంట బ్రదర్? 7వ వచనం. ఏమంటున్నారు నాయనా? ఆ వస్త్రములను ఏం చేశారట? దులుపుకొని. ఎంత 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 బాధ వచ్చేస్తుంది నాయన వీళ్ళకి. వీళ్ళు ఏం చెప్పినా వినరు నాయన. చూసారా? అందుకే ఏం చేశారంట? మళ్ళీ వస్త్రములను దులుపుకొని. వస్త్రం దులిపితే నాశనమా? వస్త్రం దులిపినాడు ఎవరైనా అంటే మనకు పడింది దెబ్బ అని అర్థం. అందుకని సువార్త చెప్పిన వాళ్ళు వచ్చి నేను కాలు దుమ్మును తుడిచి అట్ట అనకుండా చూసుకో. ఇంకొకటి ఏం చేయాలి బ్రదర్? దులపకుండా చూసుకో. కోపం వచ్చేసినట్టు ఏం చేస్తారా? అవునా కదా? అట్ట దులిపేస్తున్నాడంటే మన ఇంటికి కీడు నాయన, ఆ ఊరికి కీడు. బోధకుని దయచేసి వస్త్రాన్ని దులపనించేంత వరకు చూసుకోబోకండి. వాక్యం మీరు వద్దనుకుంటున్నారా? లేసయ్యా మాకు సమయం లేదని ఏదో తప్పించుకుందువు, కానీ వాళ్ళకి వ్యతిరేకంగా దయ ఉంచి వాక్యాన్ని చెప్పేవాళ్ళు మీ ఊరికి వచ్చినా మీ ఇంటికి వచ్చినా దయచేసి వాక్యం చెప్పేవారిని మీరు, సత్యం చెప్పేవాడిని, నేను అబద్ధం చెప్పాను అని కాదు, అబద్ధం చెప్పేవాడిని వస్తే మెడగట్టి కూడా పెట్టాను, పర్వాలేదు. అది దేవుడి వాక్యమే చెప్పింది అక్కడ. వాడిని చేర్చుకునవద్దు మీ ఇంట, వాడికి ఏం కూడా చెప్పొద్దు. కానీ నిజంగా చెప్పేవాడినే వాడు నిజంగా చెప్పేవాడిని బట్టను దులుపుకోకుండా చూసుకోండి అంటే భద్రంగా చూసుకోండి అని దాని అర్థం. బ్రదర్ వాళ్ళు ఏం చేశారు బ్రదర్?
బట్టలు దులిపేసి చెప్పేస్తున్నారు, బట్టలు దుమ్ము పోయి చెప్పబోతుంది అక్కడ. ఏమా విన్నైనా, నేను నిర్దోషిని. అదర్రా బాబు, ఇక మీదటి మీరు వద్దంటున్నారు కాబట్టి మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం? మేము అన్ని జనుల దగ్గరికి వెళుచున్నాము, వారితో చెప్పి. ఏమా ఎక్కడి నుంచి? అక్కడి నుండి వెళ్ళి, ఎక్కడి నుండి? సమాజ మందిరం నుండి వెళ్ళి, అండర్లైన్, దేవుని యందు భక్తి గల తీతుయు యూస్తు అని ఒకని ఇంటికి వెళ్ళాను. ఈ ఇల్లు ఆడుంది అని అంటే, నువ్వు వద్దంటే పక్క వీధులను పెడతాడు దేవుడు. అది ఆడు విషయం. అర్థమవుతుందేనా? నేను వినను అన్నామంటే పక్కింట్లో ఉండే వాళ్ళు మారిపోతారు. మనకు అప్పుడప్పుడు తెలియదు. దేవుడు నీకు మొదటి అవకాశం ఇచ్చి ఉంటాడు, కానీ నువ్వు గిన్నె దాన్ని తిరస్కరించినవంటే వెంటనే ఎవరికి ఇచ్చేస్తానైనా? పక్కింటి వాడికే. నీకు రోషం వచ్చి సావాలి నువ్వు, అంతే. నువ్వు చేయాల్సిన పని ఆయన చేస్తుంటాడు. చూసారు, మొదటివారు కడపెట్టివారు మొదటివారు అవుదురు. వెనక్కి వచ్చిన వాడేమో ముందు వాడు అయిపోతుంటాడు. ముందు వచ్చిన వాడు నువ్వు ఇలక కొడుతుంటావు వెనక్కి. ఇలా కారణం ఇదేను, నువ్వు తిరస్కరిస్తే ఇదేను బాధ. సరేనా? పక్కింట్లోనే పెట్టేశాడు నేను దేవుడు. సమాజం మందిరం వద్దంటే ఎక్కడ పెట్టాడు? పక్క. బాగా విను, పక్క ఇంటిలోనే పెట్టాడట. అక్కడ ఎవరున్నారు బ్రదర్? ఇప్పుడు మీకు మీ బ్రెయిన్కి ఒక మంచి షార్ప్ క్వశ్చన్. వింటున్న వాళ్ళైతే చెప్తారు, వినని వాళ్ళైతే నిద్రపోతున్నారు. ఏమంటామా? ఎవరి దగ్గరికి వచ్చారంటే ఆయన ఏమా? ఆయన పేరు ఏం పేరు? బాగా చదువునా? అయితే కిసకసా అంటారు. అది కదా. ఏం పేరు నాయనా? తీతుయు యూస్తు. ఇప్పుడు ఏంది షార్ప్ క్వశ్చన్ ఇప్పుడు? అదే తల్లి, నువ్వంటే అదే అడవచ్చింది. అది ఏమో మీకు వచ్చిందా ఆలోచన? వారిద్దర ఒక్కరా? సూపర్ కదా. అటు వినాలి స్పీడ్గా. చాలామందికి డౌట్ వచ్చేసి ఉంటుంది ఇక్కడ. ఎంతమంది ఉంటారని? ఇద్దరు అని చెప్పిపోతారు. అందుకే నేను వచనం వెంబడి వచనం చెప్పడానికి ఇష్టపడుతుంది. అది తప్పు చేయకూడదు. కొరింథీ పట్టణంలో ఏముందనంటే గడగడా చెప్పిన నా చెల్లెలికి, గడగడా చెప్పినటువంటి నా తమ్ముడికి నేనేదో గిఫ్ట్ ఇచ్చుకుంటాను. అదే అంత గొప్పగా తయారవ్వండి చాలు నాకు. ఇది ఎవరిని అడిగినా ఆ పాఠాన్ని లేచి గడగడ కొరింథీ సంఘం ఎలా ఏర్పడిందో, ఏర్పడడానికి కారణాలు ఏంటో మొత్తం వివరించి కూర్చోయాలి. చాలా అట్టటి వారిగా తయారవ్వండి. ఇక్కడ చాలామంది పాస్టర్లు కూడా కాదు కదా, కొంతమంది బైబిల్ పండితులు కూడా ఇరక్కబడ్డారు. అక్కడ రెండు పేర్లా కనిపిస్తాయి. ఏదైనా తీతియు యూస్తున్న యూ లేకుండా ఉంటే బాగుండేది అక్కడ. కానీ అది నేను చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకే యూదుడికి ఎప్పుడు యూదుడికి రెండు పేర్లు కలిసి ఉంటుంది. ఇది రెండు పేర్ల కలయిక ఒక పేరు. ఓకేనా? నేను రెండు పేర్లు ఉంటాయి ఒక్కొక్కరికి. నా పేరు చూడండి, మోజస్ రఘు అని పెట్టుకున్నా, కానీ రెండు పేర్లు ఇది. ఇంకెవడైనా తెలియని వాళ్ళు చదివినట్టే ఇద్దరు అనుకుంటారు, కానీ ఒకటే నా పేరు, ఇది మోజస్ రఘు. ఓకేనా? పైన అర్థమైంది నాయన. అలాగూ తీతుయు యూస్తు అన్నది ఒకని పేరు. పక్కన కూడా ఆ పాప అది కనిపెట్టేసింది, ఒక్కని ఇంటికి వెళ్ళాను. ఇద్దరింటికి వెళ్ళాను అని చెప్పి ఉండాలా, లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెప్పి ఉండాలా. అర్థమైందేనా? అక్కడ వెర్బ్ చూసారా? ఒకని ఇంటికి వెళ్ళాను అంటే ఆ ఒక్క పేరు. ఏం పేరైనా గుర్తుపెట్టుకో. ఏం సార్ అంత వివరించి చెప్పాలి ఎన్ని కూర్చా? ఇతను కూర్చి ఎందుకు సార్ అంత ప్రెస్ చేసి చెప్తున్నావు? అడేయేమో జయరాజ్. అదే ఆ కొరింథీ సంఘానికి అపూర్వమైనటువంటి గుండికాయ ఆడు. ఆ సంఘం ఏర్పడడానికి కారణమే వీడినైనా. దేవుడు ఊరికే రాస్తాడా ఇంత వివరణను? అదే రైట్ బ్రదర్. అతని గుణలక్షణాన్ని ఒక్కసారి పరిశీలిస్తే తీతు యూస్తు నుండి చూడచ్చలే ఆయన ఎవరు ఏంటి, అక్కడ వాళ్ళింటికి ఎందుకు వెళ్ళారు? అంతమంది ఉన్నారు కొరింథీ పట్టణంలో, ఎవరెవరో ఉన్నారే.
ఏమ్మా ఆ కొరింథీ పట్టణంలో ఎవరున్నారని చదివితే మొట్టమొదట వాళ్ళ ఇంట్లో పో. ఆ కుళ్ళ ప్రిస్కిల్ ఇంటికి పోరాదా? నిజానైనా ఇల్లుంటికి ఎందుకు రావాలి? ఈయన ఎవరు అసలు? ఈయన గుణగణాలను గురించి 5 పాయింట్లు చెప్తాను. నేను బాగా వినాలా? 5 పాయింట్లు. ఈ గుణగణాన్ని ఒకసారి చూస్తే ఈయన దేవునికి భయపడి జీవితమే అప్పగించుకున్నటువంటి గొప్ప వ్యక్తి. తీతుయుస్తో భయభక్తి కలిగిన వాడు, దేవునికి తన జీవితమే అప్పగించగలిగిన వాడు. తన ఇల్లు ఇవ్వలేడా? సంఘానికి ఇల్లు ఇవ్వడా? సంఘానికి స్థలం ఇవ్వడా? సంఘమును కట్టుకోవడానికి తన ఇల్లు, తన బిల్డింగ్ని ఇవ్వడా? కొంతమంది బాగా మాట్లాడతారు, దాన్ని ఇవ్వరు. ఒక మూర ప్రార్థన చేసుకునే అవకాశం ఇవ్వరు. చూసారా? తన బైక్ ఇవ్వడు, తన కారు ఇవ్వడు, తన బండి ఇవ్వడు, తన పిల్లల్ని ఇవ్వడు, తన పాత్ర ఇవ్వడు, తన గ్లాస్ ఇవ్వడు. కానీ ఇల్లే ఇవ్వగలిగిన వాడినైనా ఇస్తూ, అందుకు అంత ప్రాముఖ్యత వచ్చింది అక్కడ. అందుకని జీవితం అప్పగించుకున్నవాడు ఇవన్నీ నాకు లెక్కే కదనేసాడు. అంటే జీవితం అంటే ఏందైనా? జీవితం అనగా ఆయుష్కాలం అనగా ప్రాణమే ఇచ్చేస్తాడు అంతేనా? అదే కదా ఆయుష్కాలం అంటే. ప్రాణమని ఇవ్వగలిగిన వాడికి, దేవునికి ప్రాణమే ఇవ్వగలిగిన వాడికి తన కలిగింది ఇవ్వడం పెద్ద గొప్ప మ్యాటర్ కాదు. అంత మ్యాటర్లో జీవితాన్ని ఇవ్వగలిగినటువంటి గొప్ప క్యారెక్టర్ కలిగిన వాడు తీతుయుస్తో. రెండవది, తమ ఇల్లును దేవుని సేవకు ఇచ్చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఇలాంటి వారు ఎవరైనా ఉండినా కొరింథీ సంఘములో వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే, నా ముత్యాలపల్లి సంఘంలో కూడా ఉన్నారు. అది చెప్పడానికి వస్తున్నాను నేను. అది నువ్వా? అది అమ్మా నేనంటే ఇచ్చేసేది, అయ్యో నేనంటే ఇచ్చేసేది అనవాకు. ఇది ఇస్తున్న చూడు. చూసా నేను. అందుకే నేను కారణము కొరింథీ సంఘాన్ని అక్కడ కట్టడానికి కారణం, కొరింథీలో కొరింథీ పట్టణంలో అన్ని ఇల్లులు ఉండగా అక్కడే నువ్వు 4 ఇల్లు కట్టేసుకుంటావచ్చో, నువ్వు నా మేడ మీద కూడా మేడ కట్టేసుకోవచ్చు, నాకు ఇది ఇక్కడ ఒక ప్లాట్ ఉంది, అక్కడ ఒక ప్లాట్, ఇది ఇక్కడ ఒక ప్లాట్ కూడా నీకు ఉండవచ్చని నువ్వు చెప్పుకోవచ్చు. కానీ ఒక్క మందిరమును కట్టుటకు, అది సంఘమును తన ఇంటిలో కట్టుకోవడానికి ఎవరేని అవకాశం ఇచ్చారంటే అది ఎవరినైనా తీతుయుస్తో. ఈ గొప్ప వ్యక్తి యొక్క గుణం చూడు ఎంత బాగుందో. ఇక 3వ పాయింట్ చెప్పాలంటే అయినా దేవుని సేవకు సమర్పించుకున్న గొప్ప అర్హత కలిగిన వాడు. దేవుని సేవకే తను ఏం చేసుకునేసాడైనా సమర్పణ. ఒకటి, భయపడి జీవితాన్ని ఇచ్చేసాడు. రెండవది, తన ఇల్లునే ఇచ్చేసాడు. మూడవది, సేవకు తనను అప్పగించేసాడు. ఇక 4వది చెప్పాలంటే, కొరింథీ పట్టణంలో అన్ని జనులు అతనిని, ఆయన మధ్య యూదుడు కాదు వాడు, సమాజ మందిరంలో బతుకుతున్న వారిలో ఒకలాంటి వాడు కాదు. వాడు ఎవరినైనా అన్యజనుడు, దేవుని ఎరగనటువంటి కుటుంబంలో పుట్టినవాడు. దేవుని ఎరగని అన్ని జనుల్లో పుట్టినటువంటి వాడిని దేవుడు ఏదైనా సమాజ మందిరంలో ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వనంత అవకాశాన్ని ఇతనికి ఇచ్చాడు దేవుడు. అంటే ఎంత నమ్మకస్తుడైతే అది ఈయన నమ్మకస్తము. ఇక 5వ పాయింట్ చూడాలంటే, ఇతనికి అసలు మర్యాద ఏదైనా అతిథి మర్యాద, సత్కారమును చేయవాడు. అతిథులకు సత్కారం చేయవాడు అంటే, ఇప్పుడు అతిథులు ఎవరినైనా అక్కడ పౌలు, సీల, తిమోతి, అకుల్లా, ప్రిస్కిల్లా, ఆయన వచ్చేపోతారు. లోకా గారు వీళ్ళందరికీ తమ ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చాడనంటే సంఘమును కట్టుకునే అవకాశమును ఇచ్చేశాడు ఇంటిని. అందుకని కొరింథీ సంఘము ఎక్కడ ఏర్పడాల్సి వచ్చింది? కొరింథీ పట్టణంలో ఆయన ఇంటి దగ్గర ఏర్పడాల్సి వచ్చింది. ఎక్కడుంది ఆయన ఇల్లు? ఆనుకొని. ఇప్పుడు చెప్పిన సమాజ మందిరానికి ఆనుకొని బైబిల్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ సెంటర్ ఉంది చూసారా? అది నా ప్రియమైనటువంటి స్థానిక సంఘ సభ్యులారా, మనలో ఎవరు ఉన్నాము? యూస్తులు ఎవరైనా ఉన్నారా? అది దేవుడు చూస్తూ ఉన్నాడు పైనుండి. ఈరోజు కొరింథీ సంఘానికి కారకుడు నువ్వు, మరి నెల్లూరు సంఘానికి కారకుడా నువ్వు? అయినా బద్వేలికి కారకుడా నువ్వు? కొప్పేడుకి కారకుడువా నువ్వు? కలతూరుకి కారకుడా నువ్వు? కృష్ణపట్నానికి కారకుడా నువ్వు? రోజు మనల్ని ఇట్లా చెయ్యి ఎత్తి అడుగుతున్నాడు ఒక్కొక్కరిని.
ఏనైనా నీ వాక్యం చెప్పేసి వస్తాను. ఎవడికి కావాలి నీ వాక్యం? ఎదుగుపోనైనా అక్కడన్నా సార్ ఇదిగో ఇక్కడ నేను సంఘం కట్టానా, ఇదో ఈ ఇంట్లో సంఘం కట్టమని వాక్యం చెప్పమని నీ ఇంట్లో స్థాపించేసి ఉన్నామో అది చెప్పు తల్లి. అది రానున్న రోజుల్లో ఈ రిపోర్ట్లో నేను ఇది చదవాలా, మన సోదరిమణులు వచ్చి ఇది చదవాలా, ఫలానా ఊర్లో ఫలానా సంఘమును కట్టిన ఫలానా బ్రదరు ఫలానా సిస్టరు. అబ్బాబ్బాబ్బా, అది కారణం. నేను ఒక ఆయన అన్నాడు చూడు, విజయవాడ దగ్గర నుంచి చెన్నై వరకు ఏం చెప్పేశాడట, ఒక్కరిని కూడా రక్షించకుండా అక్కడి నుంచి ఇక్కడ వరకు చెప్పేశాను నేను. ఎవరికి కావాలైనా వద్దమ్మా. యూస్తూ తీతని యూస్తూ అట్లాంటి గొప్ప పేరు నోరుదా మనకు సరిగ్గా తిరగలేదు ఆయన పేరు, కానీ దేవునికి అదంటే ఇష్టం అంతే. ఇప్పుడు చెప్పనైనా మీరు దేవుని కొరకు ఏమి పొగర్రా, వాడికి ఇల్లు ఇచ్చేస్తున్నాడు, కారు ఇచ్చేస్తున్నాడు, బిడ్డల్ని ఇచ్చేస్తున్నాడు, అన్ని ఇచ్చేస్తున్నాడు. అది తెలియని వాడు ఆయన ఇలా మాట్లాడేది. కానీ దేవుని నోట నా పేరు నాన్నో దేవుడు యాస్తూ ఈస్తూ 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 అని పిలుస్తున్నాడు. నిన్ను పిలవాలా? ఉపదేదేమో అనాలా? ఎందుకంటే మందసము ఎక్కడో ఉండడం ఆయనకి ఇష్టమో లేదు. తన ఇంటిలో తీసుకొచ్చి పెట్టేసుకున్నాడు మందసాన్ని. ఎప్పుడైతే మందసం ఇంటికి వచ్చేసిందో, దీవెనలో పూర్తిగా తనకి ఎప్పుడైతే వచ్చేసిందో, అట సర రగిలిపోయాడు మచ్చరమతో. ఎవరా? దావీదు దుర్మార్గుడా, కట్టనువా అన్నాడు దేవుడు. వెంటనే అయితే కట్టేస్తాను. ఇప్పుడు అర్థమైందా? ఆ రోషం వచ్చేసింది అతను చూసి. ఇప్పుడు ఎంతమంది దావీదులు ఉన్నారో, ఈ ఆస్తును తీతని యూస్తును చూస్తూ ఎంతమంది దావీదులు పడతారో నేను చూడాలి నేను అంటున్నాడు దేవుడు. ఈ నెల్లూరు ముత్యాలపల్లి సంఘంలో దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, ఎవరు ఏ ఊరికి ఎవరు కారకుడై ఉంటారు? నేను అందుకే మన బిడ్డలకు అదే చెప్తుంటాను నేను, అరే మీరు ఇల్లు కట్టుకోండి కాదర్రా, ఒక్క మందిరం కట్టండి, ఎక్కడ ఒక ఊరికి వెళ్ళండి. ఎంత జ్ఞానం ఇచ్చేస్తున్నాం మీకు. చక్కగా ఒక సంఘాన్ని కాపాడగలిగి, ఒక సంఘాన్ని రక్షించగలిగి, ఒక సంఘాన్ని నిలబెట్టగలిగి అంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాను. ఇంట్లో కూర్చొని ఉన్నారు మీరు. ఇల్లు ఇచ్చినాడు, మంచి భార్యని ఇచ్చినాడు, పిల్లల్ని ఇచ్చేసాడు, ఉద్యోగం ఇచ్చేసాడు. ఏం కావాలండి మీకు? అసలు ఏం కొదవుందని మీరు వెళ్ళి ఒక సంఘాన్ని స్టార్ట్ చేయడానికి ఎందుకు లేదు మీకు? సొంతంగా చోటు ఇవ్వకపోతే కోట్ల రూపాయలు లక్షల రూపాయలు అంటావేమో, అద్దింటుకొని తీసుకొని అద్దిళ్ళు పెట్టేసుకొని ఆ అద్దింట్లో నలుగురికి చెప్పేసి సంఘం స్టార్ట్ చేసేసి కారణుడు జన్ముడవు నువ్వు. చెప్పు, తర్వాత చూద్దామా. సంఘం ఏర్పడితే వాళ్ళే కొనుక్కుంటారు, కోటి రూపాయలు లక్ష రూపాయలు కూడా కొంటారు. ఏటయ్యా విచిత్రంగా ఉందా? ఏందయ్యా నెల్లూరు నడి బొడ్డులో ఇంత పెద్ద బిల్డింగ్ ఇంత అంతస్తులు కట్టి ఇవ్వడం అసలు ఎవరికి సాధ్యం? అసలు ఆయన ఆలోచన కూడా లేదు నేను. కానీ దేవుని పని కావాలి ఇప్పుడు అక్కడ. నువ్వు కాదు, నా స్థానంలో ఎవడు మనిషి ఇచ్చున్నా వాడికి ఇట్లాంటి ప్లేసే ఇచ్చి ఉంటాడు దేవుడు. అదిగా నువ్వు మారు తల్లి, అది నువ్వు మారు. ఇది అడుగుతున్నాడు ఆయన దేవుడు మనల్ని. ఏ రోజుటికైనా చూసారైనా ఏది ఎత్తుకోపోయేది ఏమీ లేదు. మనం ఎవరైనా కూడా ఎంత పెద్దది కట్టిన తల మీద అయితే పెట్టుకుని పోయేది లేదో. కానీ ఇది తరాలకి ఏమంటుంది బ్రదర్, గుర్తు ఉండిపోద్ది అంతేనా. పనైనా మీరు రెంటర్లో ఉండిపోంటారు, కావాల్సి ఉంటే కొనుక్కోబో, కష్టపడు, సంపాదించుకో, ఒక ఇల్లు కట్టుకోబో. లేదా బతికున్నానా నా వల్ల అయితే ఒక ఇల్లు కట్టేసిపోతాను నీకు. కానీ ఇది మందిరం, ఇది దేవుని పని జరగాలి ఇందులో. అది నైనా అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు ఎవరినైనా తీతియోస్తో. అతను చూడండి ఎంత అద్భుతంగా వాడబడ్డాడు. అతిథులు అంటేనే ఇష్టం అతనికి. దేవుని పని చేయడానికి ఎవరైనా వచ్చారంటే చర్చి మెంబర్లో సహోదరులు వచ్చారంటే అతిథి సత్కారం. ఆడి గుణాలన్నీ రోమాపత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. త్వరగా చదువునా. రోమాపత్రిక పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము. ఎవరున్నా యూస్తు లాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు. ఆ క్యారెక్టర్కి వివరిస్తున్నాను నేను. ఇతను ఎలాంటి వాడయ్యా అంటే అతిథి సత్కార్యం చేసేవాడు, సహోదరులను సత్కరించేవాడు. 13వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం. ఇతనికి గుణ లక్షణాన్ని గురించి చెప్తున్నాడు చూడు. హెబ్రీలకు రాసిన పత్రిక
మీరును 13:2 వచనం. సరే చదువు. సహోదర ప్రేమ నిరూపముగా ఉండనీయుడి. రైట్, ఆతిథ్యము చేయ అండర్లైన్. ఆదిత్యము చేయ మరవకుడి, దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. చూసారు ఈ క్యారెక్టర్ ఎట్లాంటిదో. మీరు చేయండి. ఇలాంటి ఆతిథ్యము చూపుతూ ఉన్నారు అని అంటే అది ఖచ్చితంగా ఆడు యూస్త్ లాంటి క్యారెక్టర్, మంచి అద్భుతమైన క్యారెక్టర్. 1 పేతురు 4:9, 1 పేతురు 4:9 అతని క్యారెక్టర్ని గురించి వివరించిన సందర్భాలు. 9 4:9 సనుగు కొనక అబ్బా వచ్చేసినాడు రా స్వామి, ఇటు చేసినాం స్వామి అని పైకి చెప్పేది, లోపల కొనుక్కునేది. అట సనుగుడు కాకుండా ఒకరికి ఒకరు ఆతిథ్యము ఇవ్వండి. ఈ క్యారెక్టర్ ఎవరిదైనా అది తీతియూస్తో ఏం పేరునైనా నోరే దూరలేదు అది. కానీ దేవుని నోటి నిండా నానుతున్న మాట, పరలోకంలో గుమ్మని ఉంది మాట. చూసారా, అపోస్తులతో చెప్పుకుంటున్నారు. అపోస్తులు నెంబర్ 1 అపోస్తులు ఎవరినైనా నెంబర్ 1 అపోస్తులుడు. నెంబర్ 1 అంటే తండ్రి చేత పంపబడాలి. అపోస్తులు అంటే అర్థం ఏంటి? పంపబడిన వారు. ఓకేనా? అపోస్తులు కేవలం 12 ఉన్నారే, వారు యేసు చేత మాత్రమే పంపబడ్డారు తల్లి. కానీ పౌలు గారు మాత్రం తండ్రి చేత పంపబడ్డాడట, కుమారుడు చేత పంపబడ్డాడట, సంఘం చేత పంపబడ్డాడట. ఫైన్ అర్థమైంది. అయినా అపోస్తులు అంటే పంపబడ్డవని. 3 చేత పంపబడినటువంటి స్పెషల్ ఇతనే సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరిని గురించి? యూస్తుని గురించి. అది నైనా ఇతని ఇంటికి చూసారా అంతే ఆనుకొని ఉంది సమాజ మందిరంలోకి. ఎప్పుడైతే వారు వద్దన్నారో మొత్తం బట్టలు దులిపేసి నేరుగా ఇంట్లో దూరారంటే ఉట్టి దూరిపోతారా? రెడీగా ఉన్నాడు. బాహుబలి తరిమేను నువ్వు రాయ్యా, అందరు రెడీగా ఉన్నారు బయట. అట్లా రెడీగా ఉన్నారు. పౌలుని శీలను సమాజ మందిరం నుంచి బయటకు రాగానే స్వాగతం పలుకుతున్నారు. వచ్చే పౌలు శీలకు రండి మన ఇల్లు ఉంది వచ్చేయండి. అన్యజనుడు వచ్చి దిగారు. దిగిన వెంటనే అక్కడ ఏం జరిగింది బ్రదర్? అపురూపకంగా వాక్యం అని చెప్పి ఏం చేశారటనైనా 9-10 చదువునా. 18వ అధ్యాయమే 9-10 రాత్రి వేళ దర్శనమందు అస్సలు భయపడి. ఎందుకు భయపడి ఉంటారు చెప్పినైనా? వాక్యం చెప్పడానికి భయపడుతున్నారు. ఎవరు? పౌలు, శీల, తిమోతి ఆ ప్రాంతంలో వాక్యం చెప్పడానికి ఏం చేస్తున్నారయ్యా? భయపడుతున్నారు. ఎందుకు? యూదులు ఎదురాడారు. ఓకే, యూదులకు అది ఎదురాడినప్పుడు ఏమని సెలవిస్తున్నది? దేవుడు ఏం చెప్తున్నాడు? నేనున్నానంటున్నాడు ఇప్పుడు వాళ్ళకి. అంటే ఏం జరిగితే ఏం అంత ధైర్యం ఎందుకు చెప్పాలి ఇక్కడ? ఏనా అన్ని ఇంటికి వచ్చారు ఒకటి. ఓకే, ఇంకొంచెం ఆలోచన చెప్తుంది ఏదైనా. ఎందుకు భయపడి ఉంటారు? భయపడుతూ ఉంటే ఇప్పుడు పౌలు, శీల, తిమోతి అండ్ అకల ప్రిస్కుల వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆయన భయపడుతున్నారు. ఎందుకు భయం ఉంటుంది? ఆయన అదే ఆనుకొని ఉందా బాబు? అదే విషయం. మైక్ ఎత్తే ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందా? అబ్రా మా ప్రార్థన జరుగుతుంది, నువ్వు పెడతావు, కలుత్తూరులో పోయి పెట్టాలి అట్లా. ఓరు నాయన. సరే, నేనేం ఆలోచించానంటే ఉదయం అంట వాడు చచ్చిపోయాడు కదా పాపం వాసు, వాడు పెడితేనంట డబడబడబడ అందరూ ఆ టైమే పెడేసినారు. ఓకే, నేనేమన్నానంటే మెల్లగా వారు ఉదయం జరిపించుకొని సాయంత్రం మీరు జరిపించుకోండి, సాయంత్రం మేము ఎవరు వస్తాము అని చెప్పాము. టైంను మార్చి పాపం ఉదయం 9 గంటలకల్లా అయిపోయేది వాళ్ళ ఆరాధన. ఏనా 8 నుంచి బయలుదేరి 9 కల్లా అయిపోయే వాళ్ళది. సాయంత్రం పెడితే ఇప్పుడు వచ్చి సాయంత్రం పెట్టాను. ఎక్కడ పెట్టాడని అనుకొని ఓ నరుస్తుంటాడు పనికి మాలినవాడు. నా పాయింట్ మీకు అర్థమైందా? చెప్పడానికి మీకు ఎక్కడ దొరకలేదా? మీకు మందిరం ఆనుకొని అంటే దీన్ని బట్టి గొడవలో. ఇప్పుడు చెప్పినైనా ఆనుకొని చూస్తూ పెడితే చూసారు గొడవ వచ్చినా రాదా? ప్రతి సమయం గొడవే. ఎందుకంటే వాళ్ళు మెజారిటీ ఎక్కువ.
వీళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఇక నాకు ఎవరున్నారు, ఎందుకు వస్తే కొట్టేదానికి వస్తున్నారు. గబగబా ఇప్పుడు చూడిపోతారు. పెద్ద గొడవ. ఎందుకు భయపడ్డారు అని అంటే, నాయన మంచి అద్భుతమైన పాఠం. ఎందుకు భయపడ్డారంటే, అరెస్ట్ చేశారు నాయన. వారికి అధికారం ఉంది ఆ ఊర్లో, వారి జనం, సమాజ మందిరం వాళ్ళదే. ఇంకో చెప్పనా, ధర్మశాస్త్రపు అధికారులు వాళ్ళే. అందుకు భయపడ్డాడు. అందుకు దేవుడు ఏమేంటంటే, భయపడుతున్న వీనికి ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాయన, ఈ మాట చూడు ఎంత ధైర్యం వచ్చేస్తుందా. రాత్రి వేళ దర్శనమందు పౌలు, శీల, తిమోతి, పౌలు వీళ్ళందరూ కూర్చొని ఉంటే, అర్రర్రే నువ్వు భయపడకయ్యా, మాట్లాడుము, మౌనంగా ఉండవద్దు, నేనర్రా ఉండేది తోడు. అబ్బాయి మాట ఎట్టుండాలి నాయనా, నేను తోడున్నాను, వాడు ఎవడైనా రాని, ఎవడైనా నిన్ను చంపేస్తాను వస్తే చంపని నేను మళ్ళీ బతికించుకునేస్తా, వాళ్ళు కొట్టని నేను గాయం కట్టేస్తా. ఎంత బాగుంది నాయన. అది ఇప్పుడు దెబ్బలు తినమనే వద్దనే, తినాలిరా నాయన జయరాజ్. కొట్టని వాళ్ళు తిందాం, తిట్టని వాళ్ళు తిట్టించుకుందాం. బద్దువేలోని కొడతా పగలు కొట్టేస్తున్నారు వచ్చి, అది సీసీ కెమెరాని పగలు కొట్టేసి పర్వాలేదు. తిట్టని వాళ్ళ చెల్లిలో వచ్చేస్తుంది తిన కదా. తిట్టని వాళ్ళ కుటుంబంలో ఉండేవాళ్ళు, వాళ్ళ కుటుంబంలో ఉండేవాళ్ళు మన దగ్గర చర్చకు వస్తూ ఉన్నారు. అందులోనే వాడు తిడుతూనే ఉన్నాడు. తిట్టో కొద్ది ఎక్కువగానే వస్తారా బాబు. ఎందుకని ఎవరున్నారా, నా దేవుడు. ఆడ కట్టనిచ్చాడు, గుర్తుపెట్టుకో. అక్కడ ఏమోమో చేస్తున్నాడు దేవుడు. ఏదైనా అందుకని ధైర్యం నాకు కూడా. నేను ఆ పని చేయలేదే, ఏదైనా నాకేదైనా చేసేసేయండి, నేను ఎవరిని పిలవలేదే. ఆయన పనిని యథార్థంగా చేస్తున్నాము. దీనికి ఏ ఆటంకం రాదు. ఆటంకం కల్పించాలనుకున్నా వాడు ఎవడైనా కూడా నిలవలేడు. ఎందుకని ఎవరుండే దీని దగ్గర, దేవుడు. అంత గొప్ప సంఘం. నేను టైం చూసుకోలేదు, నేను సారీ. ఆలోచించేయండి. ఆ ఎత్తుకుంటే ఎంత బాగుంది నాయన. కొరింథీ సంఘం ఏర్పడడానికి కారణాన్ని వింటూ ఉంటే, ఒక్కొక్క కారణమా, అలాంటి బాధలు ఇబ్బందులు ఉన్న సంఘం కట్టాడు దేవుడు అంటే ఆయనకి ఎన్ని ఆలోచనలు ఉన్నాయో. ఓకేనన్నా, దీన్ని మళ్ళీ కూడా విందామా, టైం లేదు కాబట్టి. అసలు అప్పటికే 10 నిమిషాలు ఎక్కువైపోయింది. మీరు లేటుగా ఇచ్చారు నాకు. ఆలోచించేయండి నా ప్రియ సోదర సోదరి. అలాంటి తాత్కారణంలో నువ్వు ఉండాలి. మనం చేద్దాం ఆ పని. అందుకే మన వాళ్ళకి నేను అదే వేడుతున్నాను. ఇంకా అర్థమే చేసుకోవట్లేదు. అది ఇది ఏదేదో పనికి మాలిందల్లా చెప్తారు. అవన్నీ పక్కన పెట్టేసి ఇది జరుగుతుందో లేదో చూడు, ఇవి జరుగుతున్నాయా లేదో చూడు. ఇది జరుగుతుంటే గుడ్డిగా రా నాతో పాటు. ఇది జరగకపోతే రావద్దు. ఇది జరగని వాళ్ళ దగ్గర వెళ్తున్నారు. ఇది జరిపించిన వాడు, ఇట్లాంటి పనులు చేయని వాడు, ఇట్లాంటి కనీసం ఇట్లాంటిది బోధించి ఇందులో ఇది ఉందని చెప్పని వాడి దగ్గర కదా పరిగెత్తున్నారు జనాలు. ఆడికి కదా గుడ్డిగా ₹1,00,000 ఇస్తున్నారు, లక్షలు ఇచ్చేస్తున్నారు. కఠినంగా చేస్తున్న దాంట్లో కూడా ఇచ్చి నేను కూడా చేస్తాను రండి అయ్యానంటే నమ్మట్లేదని అంటే ఎట్ట చేయగలము నాయన. నేను చెప్పేది ఇచ్చే బిడ్డలను కాదు, ఇవ్వని వాళ్ళు ఇంకెందుకు నమ్మలేదు మీరు. నా దగ్గర లేదు కాదు, ₹10 ఉన్నా కూడా నువ్వు వింటున్నానే. నువ్వు ఇల్లు ఇవ్వద్దు నాయన, అద్దె ఇవ్వు. అద్దె కూడా ఇవ్వలేను నాయన, ₹1 ఇవ్వు. ఇంతకంటే ఇంకెవరు చెప్పాలి నాయన చెప్పు. దయవుంచి గమనించు. దండుకునే వాళ్ళు ధనవంతులు అయిపోతున్నారు నాయన, చేసేవాడేమో పేదవాడు అయిపోతూ ఉన్నాడు. అసలు ఏమీ లేకుండా వెతుక్కుంటున్నాడు. అట్టాకు దరిద్రంగా పని చేయనివ్వకండి. రాజాది రాజుడు నాయన దేవుడు, ద కింగ్ ఆఫ్ కింగ్. అతనికి ప్రభువులకు ప్రభు ఆయన. అట్లాంటి వాడు ఏందని అడుక్కునేది. మనం దర్జాగా దౌర్జన్యంగా చెప్పి చేయాలి ఈ పనిని. నువ్వు అని మీరు ముందుకు వచ్చేస్తే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సంఘం ఏర్పడిపోదా? అయితే మా ఊరికి రమ్మని మిమ్మల్ని పిలవలేదే. మీ ఊర్లోనే ఒకటి ఏర్పాటు చేసి నన్ను పిలువు, నేను వస్తా. ఏర్పాటు చేసేది చెప్పు, నా సోదరులను పంపిస్తాను. వాక్యం చెప్పేసిరా బాడుపో ఏడుపోవటని. అసలు తొందరలో కోవూరులో కూడా ఒక చర్చ్ బిల్డింగ్ కట్టేస్తాము. అంటే కదా తొందరలో మరి నా చెల్లెళ్ళు, నా అమ్ములు, నా అన్నలు ఏ ఊరు అయితే ఉందో ఆ ఊర్లో నాకు చోటు ఇవ్వండి. మీ ఇల్లు మీద ఇవ్వు, అంత తావు ఇవ్వు, చేసుకుందాము. నా కోసం అడగట్లేదు నేను.
దేవుడు తన కోసం అడుగుతున్నాడు. యూస్తు తీతు లాంటి వాళ్ళు మీరు అవ్వాలని కోరుకుంటున్నాడు. ఆ ఊర్లో యూస్తు తూతు అన్నటువంటి ఇతను తీతు యూస్తు అన్నటువంటి కొరింథీ పట్టణంలో సంఘం ఏర్పడడానికి కారకుడయ్యాడు. మీ ఊర్లో మీరు ఏర్పడడానికి కారణం అవ్వండి. ఎంతోమంది కొప్పెడిలో ఇన్ని ఉన్నాయి, నువ్వు ఎందుకు గట్టిదన్నారు. అయితే నేను ఊరూరు పోయి కడుతున్న వాడు నా ఇంట్లో సంఘం లేకుండా ఉంటే ఎట్లా ఉంటుందిరా? చూసారా, ఉన్న పెద్ద మానది మా తాత కట్టి పెట్టిపోయినటువంటి చెట్టునైనది ఎవరు ఒప్పుకోలేదని నరకడానికి. చెట్టు వలన ఏ ఆదాయం లేదు. దాని ఫలము కావాలంటే ఇది కావాలి. నడి చెట్టు ఉన్న దగ్గర చర్చ్ బిల్డింగ్ ఇప్పుడు నేను చచ్చిన దేవుని పని నికరంగా జరుగుతుంది. అది ఆశ. అట్లా నువ్వు రాసుకోవాలి, నువ్వు రగిల్చుకోవాలి. ఇట్లాంటి వారు ఒక్కరు తయారవ్వాలి. అలాంటి వారు అవ్వమని కోరుతున్నాం ప్రియులారా. మీకు రోషం పుట్టించి పనిని చేయించాలనుకుంటాను తప్ప మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన ఉద్దేశం అయితే నా బోధలు కూడా ఉండదు. నాయన దేవుని బోధ ఏదైతే ఉందో ఆ బోధే అక్షరాల తప్పు లేకుండా పొలు లేకుండా అలాగే ఉంటుంది, ఉండాలని నేను ఆశపడుతున్నాను. అందుకని ఇలాంటి వారు మీరు ఉన్నారు కాబట్టి తయారవుతారు. కారకులు కొరింథీ సంఘాన్ని కట్టడానికి కారకుడు ఆయన అయితే మీ ఊర్లో లేదా మీరు అనుకున్న ప్లేస్లో పోయి మీరు కారకులుగా ఉండండి సంఘాన్ని కట్టడానికని ఈ బోధలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇంకా కూడా చూద్దాము, వచ్చే వారం వచ్చినప్పుడు ఇంకా వివరంగా వీటిని గురించి. ఇంకెన్ని వచనాలు చూసామనైనా? 8 వచనాలైనా 8 వచనాలే చెప్పాము అయినా. ఇంకెన్ని వచనాలు ఉన్నాయా? ఇంక 8 వచనాలు ఉన్నాయి. ఆ 8 వచనాలు కూడా 10 వచనాలు ఉన్నాయి. ఆ 10 వచనాల్లో ఉన్నటువంటి సారమును కూడా 10 సార్లు చదువుకోరండి. ఇందులో ఏమి చెప్తాడో ఒకసారి ఆలోచించుకుంటారండి. అందులో ఏమేమి దేవుడు చెప్తాడో ఎదురు చూసి ముందుకు పోదాం. దేవుడు మిమ్మల్ని కూడా నేను తీతు యూస్తు అన్నటువంటి ఒక వ్యక్తిలా మిమ్మల్ని అందరినీ వాడుకోవాలని ఆ దేవుని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.